హలో అండి. ఇప్పుడొచ్చేసి ఒక 3 సంవత్సరాల అమ్మాయిదనమాట ఇది. బ్లౌజొచ్చేసి నేనొచ్చేసి ఇలాగా ముందుగానే గీసేసుకున్నాననమాట. ఇప్పుడు ట్రెండింగ్ నడుస్తుంది కదా! యూ షేప్ వచ్చేసి కట్టొస్తుంది కదా! ఆ షేప్ అనమాట ఇప్పుడు నేను కత్తిరిచ్చేది. ఎందుకంటే ఇప్పుడు ట్రెండింగ్ నడుస్తుందని చెప్పేసి ఈ వేలో కత్తిరిస్తున్నాను. మనం ఏదైనా గానీ మనం ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉండే మోడల్సే మనం కత్తిరించుకుంటే న్యూ మోడల్‌గా చూసే వాళ్ళకి గానీ మంచిగా అనిపిస్తుంది. అందుకని చెప్పేసి ఇలాగ కత్తిరించాను. కిందొచ్చేసి కట్ వర్క్ ఇచ్చాననమాట. ఆ కట్ వర్క్ గాని ఇలాగిచ్చాను. కానీ అది మనకి క్లాత్ అనేది సరిపోలేదనమాట. 2 బాడీ లంగాలు, 2 బ్లౌజులనమాట. మనకొచ్చేసి బ్లౌజొచ్చేసి పొడవు ఎక్కువుందనమాట. అందుకు ఎందుకని చెప్పేసి ఆలోచన చేసి మళ్ళీ కత్తిరించేసాను. చూడండి ఇప్పుడు ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అనమాట. బ్యాక్ పార్ట్‌కొచ్చేసి ఇంక నేను దాందే ఇప్పుడు ఫ్రంట్ కత్తిరించాను కదా మెడ, ఇంక బ్యాక్ వచ్చేసి గాని అలాగే పెట్టా. ఇది చిన్న పిల్లలకి మెడ కాబట్టి ఇప్పుడు మనకి ఫ్రంట్‌కొచ్చేసి 1.5 ఇంచు తీసుకుంటున్నాననమాట. షోల్డర్ వేస్టేజ్ వచ్చేసి 1.5 ఇంచెస్. ఇంకొచ్చేసి షోల్డర్ కానించి ఇంక మెడ పొడవు వచ్చేసి ఒక 4 తీసుకున్నాననమాట. 4 ఇంచులు తీసేసుకొని ఇంక కింది పక్క కొంచెం షేప్ ఇద్దాము, రౌండ్ షేప్ ఇద్దాము. కొంచెం హోల్ ఇచ్చేద్దాం అని చెప్పేసి అక్కడ థ్రెడ్స్ పెట్టుకోవడానికి అని చెప్పేసి పెడుతున్నాననమాట. గీస్తున్నాను. ఇలాగ గీసుకున్న తర్వాత కత్తిరించేస్తున్నాను చూడండి. ఇలా గనుక మనం చేసుకున్నామంటే పిల్లలు చూసేదానికి కానీ చాలా బాగా అందగిస్తారనమాట. అలాగే వచ్చేసి ఎవరు ఈ బ్లౌజ్ కుట్టిందనేసి చాలా మంది అడుగుతారు. మనము కత్తిరించే విధానంలోనే ఉంటది ఏదైనా కానీ, కుట్టే విధానంలో ఉంటుంది. మనం కటింగ్ పర్ఫెక్ట్‌గా వచ్చిందంటే కుట్టే విధానం గాని పర్ఫెక్ట్‌గా ఉంటుంది. అలాగే వచ్చేసి ఇప్పుడు చూడండి బ్లౌజ్ వచ్చేసి ఇలాగ కత్తిరించేసాను. మెడ వచ్చేసి చూడండి ఎంత చిన్నదిగానో, చిన్న పిల్లలు కాబట్టి చిన్నదిగా. ఇంక మనకి బ్లౌజ్ వచ్చేసి పొడవైంది. ఇప్పుడు నేను పెట్టాను కదా! దీంట్లో నాకు 2 బ్లౌజులు రావాలనమాట. ఇప్పుడు 2 బ్లౌజులయితే రావడం లేదు. ఇంక ఆడికాడికే ఉంది బట్ట. సరేలే అని చెప్పి చెక్ చేశాను, చూసాను. ఇంక వల్ల కాలా. ఇంక 2 ఇంచులు తగ్గిచ్చేసి దానికి పెప్లమ్ టాప్ అని పెడదామని చెప్పేసి ఇంగా అది కట్ వర్క్ అనేది కత్తిరించేసాను. ఇంక కిందొచ్చేసి కుచ్చు ఇద్దాము. పెప్లమ్ టాప్ మాదిరిగా స్టిచ్ చేస్తే సరిపోతుందిలేనని చెప్పేసి ఇలాగా కత్తిరించేసాననమాట. ఇది బ్యాక్ పార్ట్. అది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనమాట. ఈ వీడియో నచ్చిందంటే చిన్న లైక్ ఇవ్వండి.